వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీఎన్ఎస్ఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్ తెలిపారు. కడపలోని టీఎన్ఎస్ఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన కీలక పనులను వివరించారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఎన్నడూ లేని విధంగా 16,347 టీచర్ పోస్టులను కేవలం 3 నెలల్లోనే భర్తీ చేసి వారిని విధుల్లో చేర్చింది. యూనివర్సిటీల ప్రక్షాళన. రాష్ట్రంలోని యూనివర్సిటీల అభివృద్ధికి ప్రక్షాళనలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. అన్ని యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధి. సంక్షేమ హాస్టల్స్లో మౌలిక వసతుల కల్పన, మినరల్ వాటర్ ప్లాంట్స్, మరుగుదొడ్లు మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇతర విద్యా సంస్థలకు నిధులు. పాఠశాలల నుండి ఇంటర్, పాలిటెక్నిక్, జూనియర్ డిగ్రీ కాలేజీల వరకు విద్యా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలను మానుకొని ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని తిరుమలేష్ హితవు పలికారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గిరి, భరత్ సింహ, అబ్దుల్, నుమాన్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు నమస్కారం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి జరుపుతూ ఉంది. అందులో భాగంగా పాఠశాల విద్యను బలోపేతం చేయాలని గత 5 సంవత్సరముల వైసీపీ పరిపాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోకుండా ఉంటే అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంతకమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏర్పాటు చేసేసి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి 3 నెలల వ్యవధిలోనే టీచర్లను సెలెక్ట్ చేసి రేపు నెల ఆగస్టులో కూడా వాళ్ళకు జాయినింగ్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి అదేవిధంగా ప్రజలకు ఒక శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విద్య బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దృఢ సంకల్పంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో మేము ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అదేవిధంగా పాఠశాల విద్యనే కాకపోకుండా సంక్షేమ వసతి గృహాలు ఏవైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరమ్మతుల నిమిత్తం యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మా యువనేత అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారి ఒక ముందస్తు ఆలోచనతో ఆ హాస్టళ్లకు కూడా మరమ్మతులు శ్రీకారం చుట్టేటందుకు సపరేట్ బడ్జెట్ కేటాయించేసి ఈ దినం పనులు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఈ పీజీ కళాశాలలు ఏదైతే యూనివర్సిటీలకు కూడా ఈరోజు స్పెషల్ బడ్జెట్లు కూడా కేటాయించేసి వాటిని కూడా కొంచెం అంగు ఆర్భాటం వచ్చేటట్లు ప్రతి ఒక్క బాత్రూమ్లు ఇవన్నీ వస్తువులు కల్పించేటట్లు అధ్యాపక బృందం కూడా సఫిషియెంట్గా ఉండేటట్లు ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఈరోజు విద్యా వ్యవస్థ కూటమి ప్రభుత్వం చొరవతో తీసుకుంటా ఉంది. వీటన్నిటి చూసి ఓర్వలేక ఈ యొక్క వైసీపీ నాయకులు అల్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వంలో మేము చేసుకోలేకపోయినామే అని చెప్పి కక్కసుతో ఈరోజు ప్రభుత్వం పైన ఇష్టానురీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గతంలో వైసీపీ ప్రభుత్వం తీసేసినట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈరోజు ఇంటర్ విద్యార్థులకు కూడా ఎంతో ఉపశమనం కల్పించిందని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజానికం, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువత సంతోషంగా ఈరోజు ఈ యొక్క 1 సంవత్సరం పరిపాలనలో కొనసాగారు. అదేవిధంగా మున్ముందు కూడా మరిన్ని సంక్షేమ పథకాలు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరికీ కూడా సరైనటువంటి గౌరవం దక్కే విధంగా కాలరెగరేసుకొని చెప్పే విధంగా ఈ యొక్క పరిపాలన సుపరిపాలన జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే హారతులు బట్టి బ్రహ్మరథం పలుకుతూ ఉన్నారు. సంక్షేమంగా సంతోషంగా ఉన్నాం, ప్రతి ఒక్క పథకం మాకు వస్తూ ఉంది, తల్లికి వందనం వస్తూ ఉంది, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవనేసి చాలా హక్కున చేర్చుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. వీటిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతా ఉన్నారు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో అయితే ప్రజాభిమానం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎక్కువ అయిపోయింది. ఏదైతే మహానాడు జరిగిందో మహానాడులోనే మీకు అర్థమైంటుంది ఏ రకంగా ప్రజల నుంచి స్పందన వచ్చింది,
ఏ రకంగా ప్రజలు కూడా మహానాడులో పార్టిసిపేషన్ చేశారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి తీర్మానాలు మా యొక్క కడప మహానాడులో జరగడం అనేది కూడా మా కడప జిల్లా వాసులుగా మాకున్న గర్వం ఉంది. అందుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన అదేవిధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కూడా మానుకోవాలని చెప్పి హితవు పలుకుతా ఉన్నాను.